ఒక రవ్వ మూమెంట్ లేదు, కొంచెం 2 స్టెప్పులు ముందుకు ఫాస్ట్ వేసింటే దొరికేసేది. ఆగుతలే అనుకున్నాడు. నిన్న 12 గంటలకు చెప్పిన, 12 గంటల లోపల నువ్వు కానీ షెడ్యూల్ చేయకపోతే కనుక నేను వేరే టీంకి పోతాను, వేరే మ్యాచ్ ఏదైనా చూసుకుంటాము అని అంటే, లేదు 5 గంటల వరకు టైం ఇయ్యి అని అన్నాడు. సరేలే అని ఇచ్చిన 4కి ఏమో షెడ్యూల్ చేసాడు. పిహెచ్జి ఆడదాం, పిహెచ్జి మార్నింగ్ స్లాట్ ఉండేది ఈరోజు. మార్నింగ్ స్లాట్కి చెప్దాంలే అనుకున్నా. మీరు నలుగురు లేక ఉంటే కూడా రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని, MS ధోనిని, సంజు శాంసన్ వీళ్ళని తెచ్చిందుము. వాళ్ళు IPL ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేపించింది ఎట్లా ప్రాక్టీస్ మ్యాచ్ మీరు. నిన్న మార్నింగ్కి డెసిషన్ అయితే పిహెచ్జిలో ఉన్నది, ఓపెనింగ్ స్లాట్ ఉన్నది, మార్నింగ్ స్లాట్ చెక్ చేసి ఉండే వాళ్ళము, ఏముందిలే అని. ఇంకా తర్వాత ఆలోచించి నేను కూడా కన్ఫర్మ్ లేను. రాత్రి నేను రాకుండా టీ తాగుతా అంటే ఎక్కడ కలిసింది ఆడే ఇంటి దగ్గర రామ్మూర్తినగర్ మీద ఆడేనా? ఇద్దరు ఆడేళ్ళు రామ్మూర్తినగర్లో. అప్పటికి నేను ఇంకా ఈరోజు 2 ఆడి, మొన్న ఆడి, మళ్ళీ రేపు ఆడి పోతామంటే రేపు మళ్ళా సండే ఉంది. మీరు సాటర్డే అంతా ఎనర్జీ వేస్ట్ చేయకండి, నెక్స్ట్ సండే ఉంది. సాటర్డే దొరకలే వాళ్ళు. సండే ఆడుంది, రాజీవ్ ఉంది. సండే ఆఫ్టర్నూన్ ఉంది, 29th పోస్ట్ చేసింది చూడలే. రాజీవ్ కూడా ఏదో చెప్తాడు కదా, 29th లీడింగ్ 29th ఉంది. 29th ఒకటి మంది, 18th 16th ఒకటి వైట్ ఫీల్డ్ గ్రౌండ్లో ఉంది టోర్నమెంట్ మ్యాచ్. ఫస్ట్ ఒక మ్యాచ్ ఎవరు అన్నారు, గౌతమ్ రెడ్డి గారు వాళ్ళ టీం ఆడినారా, వాళ్ళు బ్యాక్అవుట్ అయినారు. వాళ్ళకి టీమ్స్ ఎక్కువ అయిపోయినాయి టోర్నమెంట్లని, వాళ్ళు బ్యాక్అవుట్ అయినారని అంటే వాడు మనకి ఇచ్చాడు. నేను యాక్చువల్గా ఫస్ట్ నేను చెక్ చేసి ఉంటే లేదు స్లాట్ అయిపోయినాయి అన్నాడు. తర్వాత రవేనా చూడు ఆ గెటప్, ఆయన ఏదో దురంధర్ సినిమాలో విలన్ లాగా మ్యూజిక్ పెట్టింగ్ వల్ల పొద్దు సుబ్బన్నకు కూడా తగిలే ఒకటి. వాడు నిలబడుకొని ఇసిరేసాడు సైని గాడు. అనుకోకుండా బౌన్స్ లేచింది. నాకు రిఫ్లెక్షన్ సరిపోలే, ఏం సరిపోలేదు. అది అటుపక్కనే తగిలింది. గట్టి గుండె ఏం వాడు నేను అనుకోలే అంత పేస్ వేస్తాడని. సడన్ గా వచ్చి పేస్ బౌన్స్ కూడా ఎక్కువైంది. బౌన్స్ ఎక్కువైంది. వాడు 6 ఓవర్లలో ఒక వైడ్ వేసాడు. చూసావా, అది కూడా వచ్చి 6 ఓవర్లు లేచి వెళ్ళిపోయాడు. సెకండ్లు కూడా లేట్ అయిపోయినాక 20 నిమిషాలు 15 నిమిషాల్లో 7 ఓవర్లు వేసారు. 15 నిమిషాల్లో 7 ఓవర్లు వేసారు. 5 4లో ఒక 6 రవేనా వచ్చేస్తాలే. నేను పంపించినప్పుడల్లా బాగా ఆడతాడు సాయిగాడు. మనం 100 కూడా చేసుకోరా అని చెప్పి 100. ఆ రోజు మిస్ అయింది అన్న. ఆ రోజు దాని ముందు డాట్లు పెట్టడం వల్ల మిస్ అయింది. 3 బాల్ 2 బాల్. లాస్ట్ బాల్ అనేది ముందు నుంచి ఆడుకుంటుంటే అయిపోయింది. రవేనా చూసినావు కదా, రవేనా చూసి ఇంకా మాట్లాడుకుందాం లేని వస్తాడావు. నాకేం సంబంధం, బాల్ కూడా చూడలే. నా పేడ పోవు నువ్వు. స్టిక్కర్ తగిలింది బాల్ పైన. కొత్త బాల్ కదా, బాల్ చూడొచ్చు కదరా. ఒక బాల్ అదే లేసింది బాల్, మరి అదే కదా చూడాలి. నీకు వేరే గ్రౌండ్ అయితే నీకు అంత బౌన్స్ కాదు, నీకు తెలుసు కదా,
నీకు తెలుసు కదా ఇక్కడ పిచ్చులు ఒక బాల్ చూసుకుంటే ఏమైంది. క్రీజ్ బయట నిల్చోవాల్సింది. నేనేమో ఇటు షార్ట్ ఇప్పుడే చెప్పా ఇంకేముంది మనోడు చేసిన ఒక సింగిల్ పైన పడింటే కొంచెం అన్నా అదే నాకు స్ట్రైక్ రేట్ 0 ఉంది. సైకిల్ రైడ్ ఏముంటావురా హీరో మనకి ఏముంటది ఏముంటుంది ఒక బాల్ ఆడినా కదా. ఆ బాల్ అయితే అంటావా? ఇప్పుడు ఈ బాల్ వేసింది చూడు. -25 ఆ బాల్ అయితే కూడా ఇదే బాగుంది. ఏం మైనస్లో వద్దులే నాకు. అందుకే వెయిట్ చేయాలి కదా నువ్వు ఫస్ట్ బాల్ ఏదైతే అట్లా పోయింది. బాల్ అనిపించింది స్లాట్ లో లైన్. చెప్పిన కొత్త బౌలర్ వస్తేనే అడ్డం ఊపినా నేను అవుట్ అయినారా నువ్వు ఎప్పుడేం చూసుకో అవుట్లు ఎట్లుంటాయి 99% టైము ఫస్ట్ బాల్ యా లాస్ట్ బాల్. 3 balls ఫస్ట్ బాల్ లాస్ట్ బాల్ లోనే ఉంటాయి అవుట్లు అంతా. అయ్యే ఫస్ట్ బాల్ కొడదాం లేనన్నా పోతావు, లేకపోతే లాస్ట్ బాల్ కదా ఇంక ఈ బాల్ అన్ని లాస్ట్ బాల్ అడ్డం పెడదామని లాస్ట్ బాల్ కదా ఫస్ట్ బాల్ కొడదామని లేకపోతే లాస్ట్ బాల్ అడ్డం పెడదామని. రెండే మైండ్ సెట్లు మారుతాయి. గాలికి ఎక్కంగా అంగా 4 సెట్లు లేకపోతాయి అనుకుంటా. బాల్ బాగా వస్తుంది బ్యాట్కు లేసింది. వెయిట్ చేయలేకపోతే క్రీజ్ బయట ఉంటే మిడిల్ అయ్యేది. వసుకోటేనా బిర్యానీ తినే టాడొచ్చింది ఏమో పార్సల్ కట్టుకు రాచ్చు కదా అన్న. కొద్దిగా మరి పర్లేదు బిర్యానీ వద్దులే, నువ్వు వచ్చినావు సంతోషం. అది అట్లాంటి ఆడాల సెంచరీ ఫుల్ టాస్ పడితే ఫస్ట్ అడ్డ అడ్డం పెడతాను పెడతాను. కుక్కం పెట్టినట్టు చెప్తున్నాను. ఎందుకు అట్లా ఆడతావు? డబుల్ మైండ్ 10 సెంచరీలా ఓ బాల్ ముందు చూసా ఏంది ఈయన ఇంత గట్టి చూపాడు. సెంచరీలు అయితే ఓపడే అనుకుంటా. ప్రమోషన్లు అవుతున్నాయి కానీ బ్యాటింగ్ అవుతుంది. రఘుబాబు అవుట్ వెళ్ళొచ్చు కదా. అడ్డం ఆడలేరు, అది అడ్డం ఆడింది బ్యాట్ రైట్ ఆడదాం అనుకున్నా అడ్డం ఆడింటేనే చూపిద్దామన్నట్టు అన్నీ అది బాల్ లోపలికి వచ్చింది. కాలు కదలడంలే వెనకాల కాలు. మామూలుగా లెగ్ సైడ్ ఫ్లిక్ లాగా ఆడింది వరకు. నేను అదే చెప్తాను, కాలు వెనకాల కాలు కదలడంలే చెప్తున్నా కదా పొద్దున్న పట్టేసి కూడా అదే బయటకు వచ్చి అలా క్రీజ్లో ఉంటే వాళ్ళు బాగా అవ్వట్లేదు. పొద్దున బాగా క్యాచ్ కోసం పరిగెత్తి సడన్ గా బాల్ టర్న్ అయ్యేసరికి ఆకుండా ఇట్లా కాలు సడన్ గా టైట్ అదే నేను అదే చెప్తున్నా. నేను వచ్చి అదే అడిగా, ఎందుకు వీళ్ళు ఎంత సీరియస్గా ఆడుతున్నా, ప్రాక్టీస్ మ్యాచ్ కదా. పిచ్ పడిన తర్వాత బాల్ మళ్ళీ ఇటు కట్టింది సడన్ గా బాగుంది గాలి తోలుతాంటే. వద్దులే క్రీజ్లో గాలి తోలుతాంటే సమ్మంగా ఉంది. డక్అవుట్ అయినప్పుడు ఎందుకు సుబ్బు పోయిండు పాపం ఆడుకోవడానికి. ఆయనకి ఏం చేస్తాడో ఎన్ని కొట్టావు? 50 ఎవరు 22 11కి 22 11 తీసినా 3 4లు 22 అనుకుంటా. 5 4 ఒక 6 సుధాకర్ తట్టుకోలేకపోతున్నాం గ్రూప్ లో. ఆయన ఏంది అవుట్ స్వింగ్ చేసాడు, ఇన్ స్వింగ్ చేస్తాడు ఆ రోజు. అన్నీ వేస్తాడు. పిచ్చి మీద బాల్ వేస్తే చాలా అవే తిరుగుతాయి. చక్కగా వికెట్లకు వేయాలి అంతే. అప్పటికి సాటిస్ఫై అయ్యాడు. హ్యాట్రిక్ ఇచ్చిన సార్ జీవితం అని. సుధాకర్ ఆ రోజు గచ్చిబౌలు దివాకర్ అయినా ఇవాళ ఆడింది మన వాళ్ళు అలాగే ఇవాళ పాయింట్లో కూర్చొని మ్యాచ్ చూస్తాను. ఎట్టేస్తాడు చిన్న పరిగెత్తుకుంటా వచ్చి విస్టట్ అంటాడా. వాడు ఊపినాక మళ్ళీ లడ్డులో దొరికిందని ఊపినారు. స్లాట్ లో ఉందని కొడతా అండు. అంత ప్లేస్ లేదు కదా, తర్వాత వికెట్ తగ్గుతుంది. ఆయన అన్ని వికెట్ వాళ్ళు ఆడ గొల్లరాయి ఆడుకునే వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ మాతో అన్నోళ్ళు ఎవరు లేరు అన్న మ్యాచ్ లో. మీకు ఎవరు లేరు, చాలా మంది వెళ్ళిపోయినారు. ఎవరు లేరు, ఒకటి ఇద్దరు. వీళ్ళు ఈడ కాదు ఫైనల్ మీతో ఆడిన వాళ్ళు లేరు. ఫస్ట్ అడుగు ఒకళ్ళు కాదు, 4 5 లేరు. ఫస్ట్ మ్యాచ్ మాతో ఆడిన మాకు తెలుసు, మేము చూసినాం కదా. సెకండ్ మ్యాచ్ చూస్తే వాళ్ళు ఎవరు లేరు. బ్యాటింగ్ ఆడిన మాకు ఎంత తెలుసు, ఎవరు లేరు. చాలా మంది తగ్గిపోయినారు. వాళ్ళని అడిగితే వాళ్ళంతా వెళ్ళిపోయినారు. కొట్టింది ఉండేది కూడా నాకు అన్నిట్లో లెఫ్ట్ ఆడిది కొంచెం టఫ్. ఆడిది ఒక్కడదే ఆడిది లైట్ బాల్ ఆడి మాత్రం ఒప్పుకోవచ్చు. వాళ్ళు ఆడి మాత్రం ఏమి చేయాలి. బాల్ నాకు అది పైన పడింది, వికెట్ లైన్ లో పడింది. ఆ బాల్ ఆడి ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ కూడా ఇన్స్వింగ్ రైట్ కి మేనేజ్ చేయొచ్చు. లెఫ్ట్ కి అవుట్ స్వింగ్ కదా. ఆడి ఫస్ట్ బాల్ అట్లయితే వికెట్లు వస్తాయి.
పరిగెత్తు పొద్దున 5 ఓవర్లు పరిగెత్తుకుంటూ పోలే మార్నింగ్ పిహెచ్ వైట్ ఫీల్డ్ యూ విల్ స్కోర్ బిగ్ గా యూనో అబ్బా ఈడప్పుడే ఎంఎస్బి అంట 29 ఈయనకు ఉందండి మ్యాచ్ మంది లాస్ట్ లీగ్ మ్యాచ్ ఉంది దీంట్లో. ఆ తర్వాత మంది 5th లేకపోతే 16th 18th ఏదో ఒక డేట్లో వైట్ ఫీల్డ్ ఉంది. మన ఈ స్కెడ్యూల్స్ వైట్ ఫీల్డ్ ఉన్నాయి చూసుకొని నీకు వైట్ ఫీల్డ్ గ్రౌండ్ లో పిహెచ్ వైట్ ఫీల్డ్ గ్రౌండ్ లో మంది టోర్నమెంట్ ఉంది చూసుకొని వాళ్ళకి ఏడా పేర్లు పెట్టేటండి. నెక్స్ట్ 2 మంత్స్ బయట మ్యాచ్లు ఎవరు ఆడడంలే. నేను మా పాత టీం అవి ఆడుతాను అంతే. లేనప్పుడే ఆడ ఈడ రెండు లేకపోతే మీరు ఆ టీంకి ఓన్లీ ఎంఎస్బిలో ఒకటే ఆడతాడు. కీపర్ గారు కన్ఫ్యూజ్ అవుతాడు. చెంతి లూపుతాడు తగిలింది లేరుకుంటాడు. 2 4 దింగిండు బాబు. అంటే కొట్టాను బ్యాట్స్మెన్ కొట్టేస్తాలే ఎందుకు లేనుకున్నాడు. అతని కాడికి వచ్చేసరికి అవి వదిలింగుతాడు బాబు. ఫోన్లో చెంతులు అట్టయినా స్కోర్ రావడం. ఏం బి ఏదో ఫారిన్ పోతాను మళ్ళా యుద్ధాలు జరుగుతాయి ఇంటికి పోతావు. స్కోర్ అప్డేట్ కాలేదే. ఎవరన్నా ఇరాన్కి బాగుంటుంది. రష్యా పోతానన్నా నేను. ఆడ యుద్ధం జరుగుతుంది. ఆడ అది సాగుతానే ఉంది యుద్ధం. ఉక్రెయిన్ రష్యా అప్పటికి ఇంకా ఆగలేదు. అదే అసలు స్టార్ట్ అయింది యుద్ధం అంటేనే ఈ మధ్య. బ్యాట్ నాది చూస్తుంటే కిక్ వస్తాను అబ్బా. బాణం ఇచ్చినట్టే స్ట్రైట్ తప్ప యాడ్ కొట్టడంలే. నీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అయ్యే బెస్ట్ కూడా అది కూడా అయ్యే బెస్ట్. కాదురా నువ్వు స్ట్రైట్ ఆడినావు అనుకో నీకు వికెట్ మీదకి వచ్చి వికెట్ పోతుంది అనే ఆప్షన్ అనేది ఉండదు. ఆడు లాస్ట్ ఆడు 2 షాట్లు కరెక్ట్ ఆడు దరిద్రం అవుట్ అయినాడు అంతే. షాట్ కాదు కాకపోతే బలంగా కొడతాడు. పొద్దున్న సుబ్బన్న రన్అట్ చేసి రన్అట్ చేసేవాడు మళ్ళీ. నేను సుబ్బన్న మా సుబ్బన్న మామూలుగా అందరినీ చేస్తాడు మళ్ళీ సుబ్బన్న చేస్తాడు అనుకుంటే. నేను చూసిన 182 వీళ్ళిద్దరు ఆడుతా అన్నారు. 6 వికెట్లు ఉన్నాయి. సరే మంది ఉంది ఏదో స్ట్రైకర్ ఇది మనకు విన్ ఇచ్చింది ఉంది మంది 18th ఏప్రిల్ కాదు 6 స్లో బాల్ బాటం పడితే సైడ్ స్క్రీన్ అవతల పడుతుంది బాల్ పోయి. అది కొంచెం తక్కువ అయినా నీది బ్యాట్ బాగుంది. బ్యాట్ ఇది సుబ్బన్న బ్యాట్ తో ఆడింది మేమంతా. సుబ్బన్న బ్యాట్ తో అందరు ఆడినారు. నేను కూడా దాంతో పోయిన ఫస్ట్ బ్యాట్ డబుల్ గ్రిప్పర్ తీసేస్తాను వెయిట్ ఉందని సింగిల్ గ్రిప్ వేస్తుంటే ఆ ఫీల్ రావడం లేదు నాకు. పట్టుకున్న బాగా కాన్ఫిడెన్స్ రావడం లేదు. మళ్ళీ బ్యాట్ అమ్మేస్తాడు కాన్ఫిడెన్స్ రావట్లేదు. అసలు మన బ్యాట్ ఉండే ఇప్పుడు అది కొల్లి మీద పెట్టిన కత్తిలా ఉంది. సౌండ్ ఏంటంటే బమ్ బమ్ అని వినపడ్డం డోలు కొట్టాడు. బ్యాట్ బాగుంది కాబట్టి సర్కిల్ లో క్యాచ్లు వెళ్తున్నాడు కదా దూరం పోవు నీ అజ్జులు కాదు ఎరుపు గాయం. సో యూ విల్ ప్లే ఫర్ దెమ్ మళ్ళీ అంటాడు. ఎవరిని టోర్నమెంట్ మ్యాచ్ నువ్వు వాళ్ళకి ఆడతావు అని అడుగుతాడు. వాడు ఎరుపు కాదు నువ్వు ఎరుపు చేస్తాను. నువ్వు అంటే వాళ్ళ కాడికి పోయి నా టీం అది అని చెప్పి వాటర్ పోయమా ఇక్కడ క్యాన్ లేదే. ఓబీ నువ్వు సాయి పోయిద్దురా వాటర్ తెచ్చురు క్యాన్. వానికి చెప్తే ఎత్తకొచ్చి పెడతాడు. అది వానికి నెంబర్ లేదే. లేదా మీరే మాట్లాడుకుంటా ఇద్దరు చెప్పుకోండి తెచ్చడు. క్యాన్ ఉంటుంది దాని కింద ఒకటి తెచ్చుకోరాపోండి మనకు. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి నేను పోయిస్తాను. ఇద్దరు పోయిరాపోండి. వచ్చేటప్పుడు 4 బీర్లు కేసు తెంకచ్చుకోపోండి పోయి అట్నే నాకు ఒకటి తెంకరండి వచ్చేటప్పుడు. ఏం కాదు చెప్పు.
నా క్యాచ్ చేయనే పట్టింది. సౌండ్ ఏమంత నెక్స్ట్ లాంగ్ నుంచి ఆడు. ఎన్ని రోజులు అయినాయి వాళ్ళు? ఒక్క నిమిషం నాకు లోడ్ అవుతాను. ఐప్యాడ్ కూడా కావాలా? ఐప్యాడ్ కూడా కావాలా? చల్లాప్రగడ సుబ్బారావు. ఏంటి గ్రౌండ్ ఆడతావు? పైకి లేపలేదు నేనేమో. వెళ్ళేది సింగలేనా నేను? మనోడు చెప్పాను, నేను అదే అన్నాను అప్పుడు. 5 ఓవర్లో 6, మనోడు ఎంతసేపు ఒక సింగిలే చేశాడు అన్నాను. అటు తిరిగి రవాణా కనిపించాడు, ఆ రవాణా వస్తున్నాడు అన్నా. ఇటు తిరిగి కానీ నువ్వు ఇట్లా ఆగింది. అది అంతే బాల్ రేంజ్లో ఉంది. 30 అటు సైన్ పడితే 4 వస్తుంది కదా అని ఆ బాల్ తీసుకోండి. వాడే ఇచ్చాడు. కనీసం వాళ్ళ వాటర్ కూడా పెట్టాలి. ఆ లాక్ వేసాడు. అవునా? వానికి గ్యాస్ లేదేమో. ఆ బాటిల్ వచ్చినట్టుంది ఇప్పుడు. మనోడే తీసుకొస్తున్నాడు. అదే మనోడే చెప్తాడు. వాడు పెట్టాడు, ఆడే కూర్చోండి అంటాడు వాడు. లాక్ వేస్తే మనం తెచ్చుకోవాలి, మనం ఈడ కూర్చుంటే మనం తెచ్చుకోవాలి. వాడు అక్కడ పెట్టేస్తాడు, మనం తెచ్చుకోవాలి. నాకు పెట్టడం కూడా తెలియదు నాకు. లేదంటే మార్నింగ్ 1 MCG ఉంటాయి. ఏంది నన్ను మంచి అనుకుంటాడా ఇది? అది లేదంటే ఇంకోసారి ఆడంటాడు. ఇది చిన్నగా ముందు ఇది ఎక్స్రే తెప్పించి ఎంఆర్ఐ ఏమైనా డ్యామేజ్ ఉందంటే మంది దగ్గర అయితే ముందుతాడు గాడి. ఇంకా చాలా ముందు హాస్పిటల్ తెచ్చేయాలి. క్రాస్ సివియర్ ఉందంటే కూడా కంప్లీట్గా 1 నెల 2 నెలలు ఎత్తుంది. ఇంకా కాలు ఈడు ఈ మాదిరి వాడు కూడా పిచ్చోడు. పెళ్లి కాలేదు కాబట్టి ఇవన్నీ ఉంటాయి మామూలే. మన మాదిరి అయితే పెళ్లి అయితే ఆటోమేటిక్గా 2 రోజుల నుంచి ఓ రోజుకే వస్తుంది. ఆ ఓ రోజులో కూడా ఒక మ్యాచ్ ఆడలేదు. 2 రోజులు ఆడినా కూడా రోజు ఒక మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. లేదు 2 ఆడతాము అని అంటే కనుక 2 రోజులు మ్యాచ్ పోతామంటే ఎంపర్లు ఆడిస్తారు. ఇంకా అది 2 మ్యాచ్లమే కలిపి 100 కొట్టావుగా నువ్వు. లేదు 1 తక్కువ, 2 3 తక్కువ. 27 కదా 97 అక్కడ 70. ఆ విధంగా పార్టీ లాగా సుబ్బు వరకు వికెట్ ఇచ్చాడు. అది నేను గ్రౌండ్ స్టార్ట్ కొడదాం కొద్దిగా ముందు పడింది. మన ఇద్దరికి దరిద్రం అన్న, అంతే. ఏం చేయాలి? కొట్టాడు నువ్వు ఒకటా? నేను ఇంకా దిగలేదన్న. ఫస్ట్ వాడే ఫస్ట్ నో పడినారు. అది నో పోయిందంటే అది ఫ్రీ ఇట్లా నోబ్ ఇచ్చినాడు మళ్ళీ స్లిప్ లో ఉండేవాడు వచ్చి అది కాదు బయటపడింది, ఇది కాదు అంటే నోబ్ కాదు బయట అన్నాడు. పడింది అయితే బయట పడింది, గ్రీస్ కి ముందర పడింది, లేదంటే గ్రీస్ వెనక పడింది, అట్లా లేదు అని చెప్పి నోబ్ కాదు బయట అన్నాడు. ఫస్ట్ బాల్ బయట ఎట్లా అన్నా స్లిప్ లో పైన స్లిప్ లో హైట్ యాడో పైన వాడు ఇట్లా పెట్టాడు చెయ్యి. వాడు హైట్ ఉన్నాడు, బౌలింగ్ ఆడ ముందర కవర్స్ లో ఉన్నాడు, క్యాచింగ్ లో ఆయన. అంటే పైకి కొట్టకూడదని కిందికి కొట్టి బాల్ బాగుంది. మంచి బౌలింగ్ మనం కూడా అర్థమయ్యా. నిల్చొని ఏమంటే తెంగుతాడు. మా ఊరు గుంత పిల్లలు మేము ఆడుకుంటాను. 6 ఓవర్లకు 20 కొట్టినా కొట్టలేదు. గోళీలు 3 వికెట్లు గుర్తు చేస్తా. ఇస్మాన్ తారీఖ్ దింగుతాడు చూడు అయినా నడుచుకుంటూ వచ్చి మొన్న కెమెరాకి ఏం చేసి దింగింది. అది ఆయన దరిద్రంలే పాపం. ఏందో ఈ మధ్యన సుబ్బు ఫ్లాప్ అవుతా. 4 పోతుందిరా, 4 ఒక్కటి తిరాలి పెద్ద స్కోరు. ఇప్పుడు 6 నుంచి 4 ఎగేసుకుంటూ వస్తే తినేసి కూడా వస్తుంది మళ్ళీ దానికి తోడు. లేదులే
మంచి ఇప్పుడు పట్టేది ఏంది అదేదో బాత్ పరిగెత్తాడు సోహెల్ తన్వీర్ కూడా పరిగెత్తాడు అత్త సోహెల్ తన్వీర్ ఉన్నారు నా రన్నింగ్ చాలా బాగుంటది. అదే నేనేది నువ్వు అట్ట పరిగెత్తా అంటాను వేసాడబ్బా డైరెక్ట్ బ్రో ఆయన హైట్ కి కష్టం లేదు హైట్ పెట్టాడు పరిగెత్తచ్చు అనవసరం తగిలిద్ది. పవర్ ప్లే అయిపోయింది బ్రో టోర్నమెంట్ మ్యాచా టోర్నమెంట్ అందుకే ఓకే వాళ్ళకి టోర్నమెంట్ అది వాళ్ళ టోర్నమెంట్ ఓకే పర్లేదు ఇట్లా ఆడుతున్నారు హ్యాండ్ ఇచ్చింటాడు ఆ ప్లేస్లో కవర్ చేసి పవర్ ప్లే అయిపోయిందా అప్పుడు 8 ఓవర్లు అయిందా షార్ట్ ఇది బాగా ఆడతారు యాక్చువల్గా స్క్వేర్లకి మంచిగా 21 ఎక్స్ట్రాలు వచ్చినాయి ఇప్పుడే. పొద్దున్నే కొట్టచ్చు మళ్ళీ పొద్దున్నే కొట్టి అవుట్ అయిపోతుంది. అదే ఒక బాల్లో ఈరోజు 2 మ్యాచ్లు కరెక్ట్ 200 స్ట్రైక్ రేట్ పెట్టి ఎక్కడికి పోయినా బాగుంటుంది నీళ్ళకి రెడీ చేస్తున్నాం ముందే పోయినా బాగుంటుంది అదే ఇట్లా వెరైటీ అది ఆడికి మీద ఎత్తుతుంది అది వాళ్ళు పొద్దున కూడా ఫస్ట్ 100 ఉన్నింది స్ట్రైక్ రేట్ ఒకటే ఓవర్లోనే ఆ ఓవర్లో కవర్ అయిపోయింది. వాడు పరిగెత్తాను బ్యాట్ కింద దింగుతాడు బాగా నేను ఎత్తిన వాడు వేస్తుంటుండే ఫాస్ట్ వాళ్ళే దింగాడు చక్కగా బుల్లెట్ పోయినట్టు వాడికి బయట కొట్టే పంచ నా బ్యాట్ అంటున్నాడు సుబ్బు బ్యాట్తో అందరూ ఆడుతుంటే సుబ్బు ఆడకుండా వచ్చింది. సుబ్బుని లాంగ్ మొన్న బ్యాటింగ్ సుబ్బన్న బ్యాటింగ్ కొట్టేస్తాను ఇదాన్ని సుబ్బు నుంచి లాంగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తానా, ఎక్స్పెక్ట్ చేసినప్పుడల్లా సుబ్బన్న నాకు ఎప్పుడైనా ఆఫర్ అయ్యాను నువ్వు తీసేసుకోరా బ్యాట్ సుబ్బు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు తీసేసుకోరా ఇది ఇప్పట్లో అవ్వదు అప్పుడు చేయొద్దానే సుబ్బన్న అలాంటి బ్యాట్ కొనిస్తానన్న సుబ్బు ఎంత సుబ్బు ఏజ్ ఎంత? నాకు ఇదే ఇచ్చిన ఇంకోటి 37. నాకు 27 నాకు అన్నకు 10 ఏళ్ళు తేడా 27 నువ్వు ఏ అన్న 35 పట్టుకుంటా. అన్నా మళ్ళీ ఇగ్గులు లేవన్నా 35 వాడు వాడు మళ్ళీ 35. మళ్ళీ 30 కూడా లేవు 30 కూడా లేవు 28 30 ఉంటాయిలే. 30 లేవురా? 28 29 నిన్నే వచ్చింది 29 వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు రా అదే మొన్న ఎప్పుడో విషయం చెప్తాను కదా. 97 మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం రెండింటికి మధ్యలో ఉంటుంది జంజీకి షార్ట్ యార్ యార్ సూపర్ గట్టి కొట్టాయి ఓర్లే రావాలా బాల్కి రెస్పెక్ట్. ప్లేట్ బాయ్ సెంతుల్ కుమార్ నువ్వు కిందకి ఇట్లా పైన కొట్టింటే నీకు పేస్ మీద ఇంకా దింకొని పోతా ఉండని అది మొన్న మ్యాచ్లో నేను ఓపెనింగ్ పోయినప్పుడు అన్ని అవే షాట్లే కొట్టింది మొన్న అన్ని ఆఫ్ సైడ్ కొట్టిన 29 లీడింగ్ మ్యాచ్ ఉంది మళ్ళీ వీడికి ఎవడు వచ్చేది నేను రానని చెప్తాను 29 ఒకటే 28 లేదు కదా ఈ మంత్ సాటర్డే 29 మంది ఉంది. అక్కడ అయిపోతాం. 20 ఉదయం దానికి 28 ఉదయం ఇది ఉందే ఎఫ్టీది 28 లెజెండ్స్ లో అబ్బా రవి అన్నే పోతాడు మేము రాము దానికి ఏం లాభము 300 కొట్టే కొట్టి తింగుతారు ఇంకా ఆటోమేటిక్ మేము 200 కొడితే కొట్టి కాదన్న మొన్న మ్యాచ్ మీద రాలేదు రెండో మ్యాచ్ కూడా మళ్ళీ ఉదయం గొడవ నైట్ షోలు కూడా వాళ్ళు కొట్టించేది ఆడానా పోనీ ఒక వికెట్ కి 2 వికెట్లు కొడుతున్నారు వాళ్ళు అది దాని మధ్యలో ఉదయ్ గోల్ ఒకటే అదే మొన్న రెండో మ్యాచ్ కి పంచాయతీ పెట్టినారు. కెప్టెన్ అన్నాడు కెప్టెన్ చేయాలన్నా మధ్యలో వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అదే గ్రూప్ లో అయ్యే మెసేజ్ అక్కడే మ్యాచ్ అయిపోయినా పెట్టినారు. సరే అన్నారు. కెప్టెన్ మాట వినాలి అందరూ. కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసి కెప్టెన్ మాట వినాలి అన్నాడు. అన్ని చేసినాక ఉదయం నేనే ప్లేన్ చేస్తాను నేనే కెప్టెన్ అన్నాడు. ఈ డిస్కషన్ అంతా నువ్వు ఆగడానికే కదా రాజు. వాడికి అర్థమైంది కాబట్టి వాడికి కోపం వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరు మాట్లాడట్లా ముందు ఇక నేనే ఓపెన్ చేశాను. కేసు ఉంది బాల్ 10 ఓవర్లు లోపలికి వచ్చాడు శ్రీ. అక్కడ తీసేసాడు మొత్తం వెనకాల హాఫ్ సైడ్ మొత్తం. అప్పుడు బ్యాట్స్మెన్ ఆడట్లేదు అంటాడు. ఊరి ఆవిడ ఆయన ఆడిపోయినా ఒకడన్నా పెట్టుకోరా అంటే పోతా పోనీ